హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, లాస్ట్ 2 వ్లాగ్స్‌కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నాకు చాలా మెసేజెస్ వచ్చాయండి. చాలామంది ఇలాంటి వ్లాగ్స్ పెట్టండి, మీ రా కాన్వర్జేషన్స్ పెట్టండి, చాలా బాగున్నాయి, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని అన్నారు. యాహ్! మేము అలాంటి వీడియోసే ట్రై చేస్తున్నాము. బట్ కుదిరినంత వరకు ట్రై చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా ఫ్రెండ్స్ గురించి కూడా చాలా మంచిగా కమెంట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నెక్స్ట్ డే అనమాట. పొద్దున్నే ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేస్తాం. ఎక్కడికి వెళ్ళినా అంతే కదా, మా మదర్స్ అందరూ అంతేనేమో. ముందు పిల్లలు రెడీ అయిపోతే చాలా పని అయిపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇద్దరికి ఫాస్ట్గా స్నానం చేపించేసి రెడీ చేపించాం. ఆ రోజు కూడా మాకు బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. బట్ మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. ఏంటో ఈసారి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్గా ఉందన్నమాట. దక్షిత్ని రెడీ చేస్తాను హెడ్ బాత్ చేపించి. అషితకు కూడా క్యూట్గా మంగళగిరి పట్టు ఉంటుంది కదా, ఆ ఫ్రాక్ వేసాను అనమాట. గ్రీన్ కలర్ ఎంత బాగుందో. ఇంకా కుంకుమ బొట్టు ఒక్కటే తక్కువ అనిపించింది, ఇంకా అందుకని అది కూడా పెట్టేశాను. చక్కగా ఇద్దరికి ఒక చిన్న వీడియోస్, ఫొటోస్ అయితే తీసాము. అషితకి కూడా జస్ట్ 1 డే ముందో 2 డేస్ ముందో 10th మంత్ కంప్లీట్ అయిందనమాట. అషితకి టీత్ వచ్చాయా అని అడుగుతున్నారు. దక్షిత్ కదా కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా వచ్చినట్టు. అషితకి పైన 4 పళ్ళు, కింద 2 పళ్ళు వచ్చేసాయి. సో ఫుల్గా అన్నీ కొరుకుతూ ఉందన్నమాట మంచిగా. అండ్ అషితకి మంత్లీ ఫోటోషూట్ చేయట్లేదా అని అడిగారు. దక్షిత్ అప్పుడు నెంబర్స్ పెట్టి పక్కన చేసేదాన్ని కదా. అషితతో అంత ఈజీ కాదండి. నేను చాలా ప్లాన్స్ చేసుకునేదాన్ని, కానీ చాలా తొందరగానే 3rd మంత్లోనే బోర్లా పడిపోయి పాకడం స్టార్ట్ చేసింది కదా. అస్సలు ఉండదండి ఫోటోషూట్కి. నార్మల్ ఫొటోస్ తీయడమే చాలా కష్టం. మీ నంబరు ఎవ్రీ మంత్ ఫొటోస్ నార్మల్గా తీస్తాను. ఆ ఎవ్రీ మంత్ ఫొటోస్ తీయడానికి నాకు ఒక 2-3 పిక్చర్స్ పర్ఫెక్ట్గా రావడానికి కనీసం ఒక 50 పిక్చర్స్ అయినా తీస్తాను నేను బ్యాక్ ఎండ్లో. నా కెమెరా, నా మెమరీ మొత్తం అషిత ఫొటోస్తోనే అయిపోతుందన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. అందుకనే మంత్లీ ఫోటోషూట్స్ చేయట్లేదు, అంటే స్పెసిఫిక్గా చేయట్లేదు. బట్ ఆ రోజుకి రెడీ చేసి 1-2 ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీస్తాను. అండ్ ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళే ప్లాన్ ఏమీ లేదు. అంత వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్తాం, అసలు ఆగితే వెళ్దామని చూస్తున్నాం కానీ అస్సలు ఆగట్లే అనమాట. మంచిగా దోశ, ఉప్మా అన్నీ ఉన్నాయి. సో మంచిగా బ్రేక్ఫాస్ట్, ఆ చల్లగాల్లో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ప్రెసెంట్ అయితే బయటికి చూస్తూ. అండ్ ఇంత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఇలా వీకెండ్స్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు వీడియోస్లో చూసినంత హ్యాపీగా, అంత బాగా ఏమంటారు, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపాలు అలాంటివి ఏమీ లేకుండా అంత ఈజీగా ఏమి ఉండదు. పిల్లల్ని ఇద్దరిని సింగిల్గా మేనేజ్ చేయడం చాలా టఫ్ టాస్క్. ఇద్దరికి చాలా చిన్న ఏజ్ కాబట్టి చాలా ఏమంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఇది ఉంటుంది. బట్ ఏంటంటే అన్నీ బయటికి చెప్పము అండ్ ఏ రకంగానే చూపించలేము. ఎందుకంటే చూపించినా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మనమే అల్టిమేట్గా మైండ్ సెట్ చేసుకొని చాలా కంట్రోల్డ్గా నాకు ఇష్టమైన పనులు, మైండ్ డైవర్ట్ చేసుకొని పనులు చేస్తూ ఉంటాను. చాలామంది అంటారు మీరు అసలు స్ట్రెస్ తీసుకోరా అని. ఎందుకు తీసుకోనండి, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజింగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకలా ఉండరు. రషిత పెరిగే కొద్దీ తనలో వచ్చే చేంజెస్ కానీ, తను అల్లరి చేస్తూ ఉంటుంది. ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు. దక్షిత్ కూడా ఇంకా పెద్ద ఏజ్ ఏం కాదు. అంత చిన్నపిల్లలు ఇద్దరిని హ్యాండిల్ చేస్తూ అంత ఈజీగా ఉండదు. బట్ స్టిల్ మేనేజ్ చేస్తూ నాకు ఇష్టమైన యాక్టివిటీస్, ఇలా వీడియోస్ ఎడిటింగ్ కానీ ఏదైనా చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి షేర్ చేయడం, నాకు నచ్చినవి కుకింగ్ చేయడమో, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడమో, సంహో అలా బ్యాలెన్స్ చేసుకుంటాను. దీని గురించి సపరేట్గా ఏదైనా ఒక వీడియోలో చెప్పండి అని చాలామంది నాతో డిస్కస్ చేసేది అదేనండి. హౌ డూ యూ మేనేజ్ అండి ఇద్దరు కిడ్స్తో, హౌ డూ యూ హ్యాండిల్, ఇవన్నీ చేస్తారు, ఎలా చేస్తున్నారని చాలామంది అడుగుతారు. ఏంటంటే మీతో మా హ్యాపీ మూమెంట్స్ అవి మాత్రమే షేర్ చేసుకుంటాను, కానీ నేను ఇలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, నేను ఇలాంటి హ్యాండిల్ చేస్తున్నా, ఇది నా సిచ్యువేషన్ అని అలాంటివి షేర్ చేసుకోలేదు ఎప్పుడు. సో తప్పకుండా టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్.
గుడ్ ఆఫ్టర్నూన్. సారీ, ఫస్ట్ విష్ ఎప్పుడు గుడ్ మార్నింగ్. ఆఫ్ కోర్స్ నేను బ్లాగ్లో స్టార్టింగ్లో చెప్పాను. యాక్చువల్లీ ఈరోజు చాలా ప్లాన్ చేసుకున్నాము, కానీ అవుట్ఫిట్స్ ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. చాలా సిచ్యువేషన్స్ ఏం ప్లాన్ చేసాం. సపోర్ట్ చేయట్లేదు. యా, పొద్దు నుంచి ఏకదాటిగా వర్షం. లోపల మాట్లాడితే బెటరేమో. సో ఇప్పుడే జస్ట్ ఆగిందనమాట. సో డ్రెస్ అయినందుకు ఇక్కడ వాక్ వెళ్దామని అనుకున్నాం మార్నింగే, కానీ వాక్ అవ్వలేదు. అట్లీస్ట్ రెడీ అయి ఉన్నాం కదా, కొన్ని ఫొటోస్ అన్నా తీసుకుందాం అనుకున్నాం. అసలు స్లీప్ లేదు, నా కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. బుజ్జి పట్టుకో. ఆషిత నైట్ మాకు అందరికీ లేట్ అయింది. అందరూ ఉంటే లేట్గా పడుకుంటాం కదా. మార్నింగ్ 6కి లేచింది. నాకు అస్సలు నిద్ర లేదు. సరే ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాము లంచ్ అయిపోయాక. ఇంక అందుకే వర్షం జస్ట్ ఇప్పుడే ఆగిందనమాట. ఇంక ఫాస్ట్గా ఒక 10 minutes అలా వాక్ చేసి వద్దాము. ఒక 2-3 ఫొటోస్ అన్నీ తీసుకుని. చాలా బాగుంది, చాలా బాగుంది ఏరియా. మీరు ముందు బ్లాగ్లో చూసే ఉంటారు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని. యా, మేము యాక్చువల్గా ఏంటి బుజ్జి ర్యాప్ సాయిల్ ఫీడ్స్కి వెళ్దాం అనుకున్నాం. ఈరోజు ఇంకా కొన్ని బయట ప్లాన్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఏకదాటిగా జస్ట్ ఇప్పుడు ఏదో మా కోసం ఆగినట్టు నిన్నట్లా కాసేపు స్నో పడినట్టే పడింది కదా బుజ్జి. స్నో ఫ్లేక్స్ లాగా పడింది అనమాట. ఏందో టెంపరేచర్ ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నగా. సో జస్ట్ అలా 10 minutes అంబ్రెల్లా తెచ్చుకున్నాం. వర్స్ట్ కేసులో అయిన వర్షం పడితే పరిగెత్తుకొని వచ్చేస్తాం. సో ఈ రోజు ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. బ్యాక్ సైడ్ అసలు చూడండి, ఇదంతా ఫుల్ ఫారెస్ట్. మార్నింగ్ అంతా ఇక్కడ వాక్ వద్దాము, కాసేపు ఫారెస్ట్లో వెళ్దాం, పిల్లల్ని ఇంట్లో ఉంచి కాసేపు అలా వెళ్దాం అని అనుకున్నాం. అంటే సమ్మర్ అయితే నిజంగా బాగా చాలా బాగుండేది. నిన్న గార్డెన్ లో కూడా సమ్మర్ అయితే అసలు ఎంత బాగుండేదో. భలే ఉన్నాయి అసలు. ఫుల్ ఇదంతా ఫారెస్ట్ లాగా మొత్తం ఫుల్. ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం వాకింగ్కి వెళ్దాం పొద్దున్నే అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. ఇంక ఇప్పుడు కూడా లంచ్ పెట్టాలన్నమాట పిల్లలకి. ఇప్పుడే లేచింది అషి పడుకొని. సో జస్ట్ మేము అలా వాక్కి వెళ్ళేసి కాసేపు ఒక 2-3 ఫొటోస్ అవి దిగేసి అటు వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇటు వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చాక లెఫ్ట్ లో అని చెప్పారు. లెఫ్ట్ ఇదేగా. ఎస్, అసలు ఇదంతా గ్రీనరీతో ఎంత బ్రైట్గా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. ఈ అవుట్ఫిట్లో 3 degrees ఉంది బయట. మేము చూడండి, నాకు పర్వాలేదు, ఇది డబుల్ లేయర్. ఇది నాది ఫ్రాక్, మళ్ళీ ఇది వాళ్ళు మించిన వాళ్ళు ఉండరు. ఎస్, చేతులు ఇంకొక 5-10 minutesలో ఫ్రీజ్ అయిపోతాయి. నేను ఫాస్ట్గా ఒక 2-3 ఫొటోస్ దిగేసి మళ్ళీ మీతో మాట్లాడతా. కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తాం. బాయ్. బర్డ్స్ సౌండ్ చూడు, కిచుక కిచుక కిచుక. బురదగా ఉంటుంది ఇప్పుడు. అసలు ఇది కంప్లీట్ ఉంది వచ్చి స్ట్రైట్ వరకు. అసలు చాలా బాగుంది. ఎక్కడుందండి అది మొత్తం రాలిపోయి, కానీ బాగుంది. కాదు, ఏదో ఓపెన్ రోడ్. భలే ఉంది అసలు. వెళ్ళొచ్చు, దారుందిగా. చెర్రీ బ్లాజమ్ కోసం అని చెప్పింది అనమాట. మొత్తం రాలిపోయి ఈ 2-3 రోజులు గాలి వర్షానికేమో పూలన్నీ రాలిపోయాయి. భలే ఉంది. పెట్టు, పోసి పెట్టు. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఫొటోస్ తీయడానికి పోజ్ పెట్టమని చెప్తున్నా అనమాట. బేసిక్గా తనకు అస్సలు ఇష్టం ఉండదు ఇలా సింగిల్గా ఫొటోస్ తీయించుకోవడం. నేను చాలా పుష్ చేస్తాను. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ని ఒకరిని ఇమిటేట్ చేస్తూ ఇలా పెడతారు అలా పెడతారని చెప్తున్నారనమాట. అండ్ తనకి నేను వీడియో తీస్తున్నానని తెలియదు, ఫొటోస్ తీస్తున్నానేమో అని అనుకుంటున్నారు పాపం. చాలా ఫన్ క్రియేట్ అయిందండి. చాలా నవ్వుకున్నాం అక్కడైతే మేము. ఇలా ఫొటోస్ దిగని వాళ్ళకి తీసే అలవాటు ఉంటుంది. మా హస్బెండ్కి పెళ్ళికి ముందు నేచర్కి ఫొటోస్ తీయడం ఇలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. తనకి నా పెళ్ళికి ముందే ఎప్పుడో కెమెరా కొనుక్కున్నారు. చాలామంది అడుగుతారు కదా, అది జర్మనీలోనే కొనుక్కున్నారనమాట. ఒకసారి ఆన్ సైట్కి వచ్చినప్పుడు నేచర్కి తీస్తూ ఇంకా నాకు తీయడం స్టార్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంత బాగున్నా వల్ల డిటెక్ట్ చేయట్లేదు ఇది. అది మనతో వావ్, వాట్ ఏ నేచర్ డా. ఎంత బాగుందో గ్రీన్గా. ఫొటోస్ ఎలా వచ్చాయి చూసుకుంటావా? ఎందుకు? నాకు తెలిసి నేను తీసాను ఎలా వస్తాయో. వీడియోస్
ఎక్కడి నుంచి వస్తే తెచ్చుకుంటూ వస్తాయి. మనకి కార్లో పిల్లలు పెడతాయి కదా, డాగిల్స్ కొనుక్కొని కార్లో ఎన్ని పిల్లలు పెట్టినాయి విజి? 4-5 పెట్టుంటాయి. అమ్ముకుందాం అయితే బిజినెస్ పెట్టి. ఫోటోకి పోజ్ ఇవ్వమంటే ఏడుస్తావేంటి విజి? ఫొటోస్ తీయట్లేదు నువ్వు. సరేదా 40 అయింది పదా ఇంకా. హాయ్, హలో. హలో. చూసారా చేతులు ఐస్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ ఫోటోషూట్ పని అంతా అయిపోయింది. అండ్ మేము ఎక్కడున్నాం తెలుసా? టట్టడా కింద పెట్టు, చెర్రీ బ్లాసమ్ దగ్గర ఉన్నాం. కెమెరా న్యాయం చేయట్లేదు, ఇలా తీసుకురా చూపిస్తా. ఇక్కడ చూడండి కింద ఫ్లవర్స్ అన్నీ ఎలా రాలిపోయాయి మొత్తం. బుజ్జి నేను చూపిస్తా, చూపించు. వావ్. చూడు ఈ కింద నుంచి పెట్టే యాంగిల్ బాగున్నాయి కదా. భలే రాలుతున్నాయి బుజ్జి. ఇలా ఇవ్వు చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. ఆల్మోస్ట్ అన్ని వర్షానికి రాలిపోయాక ఫైనల్లీ మేము వచ్చాం ఇంకొన్ని రాల్చడానికి. బాగుంది. ఏ అంబ్రిల్లా అది? ఓ మై గాడ్, నా ముక్కు పింక్గా అయిపోయింది, చేతులేమో పింక్గా ఐస్గా, ఏం పట్టుకోవడానికి ఉండవు ఇంకా. అంబ్రిల్లా అది? సో ఫైనల్లీ ఇంకా అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది సెషన్, ఎండ్ ఆఫ్ ది ట్రిప్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి కొంచెం ఏమన్నా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి స్టార్ట్ అవుతాం. పోనీలో ఎక్కడికి వెళ్ళకపోయినా ఏదో ఇండా ఫారెస్ట్లో ఫొటోస్ తీసుకున్నాం. కానీ వర్షం రాకుండా ఉంటే అప్పుడు బయటకు వెళ్ళాలా అంతే. మిమ్మల్ని మళ్ళీ కలిస్తే చేతి పని చేయట్లేదు నాకు. అషిమా, అషి మిస్ అయ్యామ్మా నాన్నని. కూర్చుంది ఎక్కడికి వెళ్ళావు దక్షిత్? రేన్ అషిమా వచ్చే తూర్లో రాదు. అషిమా ఏం తింటున్నా? అషిమా ఆపిల్ తింటున్నావా? నాన్నకి పెట్టావా? అమ్మా దగ్గరికి పెట్టి నువ్వు నోరు పెట్టమ్మా. తినేస్తున్నావు నువ్వు. అషిమా అషిమా అసలు ఇదిగో ఇంకా రావడమే. పిల్లలకి అయితే ఫుడ్ పెట్టేశాము. బేసిక్గా అషిత అంత ఈజీగా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మేము ఉంటే ఇంక మా దగ్గరే ఉంటుంది అనమాట. మేము కనిపించకపోతేనే ఎవరి దగ్గరికైనా వెళ్తుంది. మేము అప్పుడే ఇంట్లోకి వచ్చాం కదా, ఇంక రాగానే చూసి అరవడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ మా లంచ్ ప్రిపరేషన్స్ అయ్యి మేము కూడా లంచ్ చేసేసాము. మంచి బాలుడు వీడు వీడు వీడు. అరే అసలు వాడు ఎంత అమ్మాయికుడే. నువ్వేంటే వాడిని నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి బాలుడి గురించి. అరే బాబు పులి రారా అయ్యా అది తుడుచుకున్నా. దానికంటే ముందు బావా వాళ్ళు వెళ్తున్నారు, వస్తావా? మావ బిజీగా ఉన్నారు. ఇక సెలవు. అరే మళ్ళీ నీ పెళ్ళికేనా? అడే కనపడలేదు. అరే దక్షిత్ వాడు అక్కడి నుంచి చెప్పేస్తున్నాడు బాయ్ బాయ్ బాయ్. జూన్ లో మా అమ్మాయి బర్త్డే ఉంటది. అందరి ముందు ఇప్పుడే పిలుస్తున్నాయి ఏదో సో చెప్పకుండా. కష్టమే గురూజీ, ఏంటి కష్టమే. జూన్ మ్యాక్డెబర్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. అరేంజ్మెంట్స్ చేయండి అయితే మేము డైరెక్ట్ గా డ్రెస్లు వేసుకొని వచ్చేస్తాం. చవక మ్యాక్డెబర్ లో మీ ఊర్లో కంటే చవక అవి కాదు, నాకు సిటీ చూసినట్టుంటది. అరేంజ్మెంట్ మామూలు చేసిన ఫస్ట్ బర్త్డే అని 2 ఏళ్ళ సంవత్సరం చూసావు కదా మ్యాక్డెబర్. అదేరా మామూలుగా చేసిన బర్త్డే అని అలా పెడతా. చెప్పే కదా వీడు అమ్మాయి కంటే ఘోరం అని.
సానా టైం సెన్స్ ఉంటుంది వీళ్ళకి. అమ్మయ్య మా అమ్మాయి క్లాప్స్ కొట్టింది. వెళ్ళిపోతున్నాడు కదా వెళ్ళిపోతున్నాడా? అయ్యో బాయ్ చెప్పు అశ్మ. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బ్రో బాయ్. మళ్ళీ బాయ్ బాయ్. చెప్పు ఫుడ్ వర్క్ నేను డ్రాప్ చేస్తా. అది ప్లాన్ మిస్ అయితే వీడి వల్లే అవుతుంది. అవుతాయి చాలా టైం పాపం ఆ బైక్లు ఎవరు కనబడితే వాళ్ళ మీద తోసేద్దారు. సరేరా బాయ్. ఇక్కడ వీర్ వాళ్ళిద్దరికి ట్రైన్ ఉందన్నమాట. వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయారు అరౌండ్ 3 ఆ టైంకి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అషితకి రింగ్ తీసుకుంది. అషితకి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఒక పక్కన రింగ్ పెడుతుంటే అందుకే ఏడుస్తుంది. అండ్ దీనికి కూడా ఒక పెద్ద హెడేక్ క్రియేట్ అయిపోయింది. ఆ రింగ్ ఎక్కడో పడేసుకుంది. వచ్చాక మేము ఎత్తుక్కోవడం అదంతా నేను వ్లాగ్ లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ మేము కూడా ఇంకా లంచ్ కొంచెం లేట్గా చేసామన్నమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. ఇంకా ఆరామ్సే కూర్చొని పెసరపప్పు చారు చేసింది. చక్కగా ఏమంటారు ఫ్రై చేసింది. ఇంకా ఆమ్లెట్ వేసుకొని హ్యాపీగా ఆలు కర్రీ అన్నీ వేసుకొని లంచ్ అయితే చేసేసాము. ఇంకా అన్నీ చేసేసి అరౌండ్ 4 కలా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంక మేము స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు 2.5 hours అలా చూపిస్తుంది. అండ్ ఆ రోజు క్లైమేట్ బాగాలేదు. ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ చేశాం కదా, అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం, మళ్ళీ డ్రైవింగ్ ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు ఇక్కడ ఏమంటారు చిన్న ఫార్మాలిటీస్ అనమాట. బొట్టు పెడతాం కదా ఆబ్వియస్లీ ఇంటికి ఎవరు వచ్చినా. ఇంకా అవన్నీ తీసుకొని ఇంక స్లోగా స్టార్ట్ అయ్యాము. Pada. Come, Dakshit. Come. Digu. 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 బెలూన్ ఎక్కడికి? అటు పక్కకి ఇక్కడ ఇక్కడ బాబాయ్. సరే ఆ బెలూన్ తీసుకోలే. బెలూన్ తీసేసుకుంటానని భయ్యో మళ్ళీ. నేనా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఇలా 2.5 hours, హాఫ్ అన్ అవర్, 1 hour ఎంత ట్రావెల్ ఉన్నా అషిత స్లీప్ టైమింగ్స్ బట్టి బయలుదేరుతామండి. బేసిక్గా తనని మార్నింగ్ నుంచి కొంచెం నిద్రపుచ్చకుండా ఉంచాము. ఎందుకంటే 2.5 hours తను పడుకోవాలంటే చాలా కష్టము. మార్నింగ్ పడుకుందంటే ట్రావెల్ చేయలేము. ఎందుకంటే తను అస్సలు ఊరుకోదు, కార్ సీట్లో అస్సలు ఉండదు. నేను బ్యాగ్ కూర్చున్నా ఒళ్ళో ఉంచుకోవాలని అంటది. అందుకనే తను ఎక్కంగానే ఒక 5 minutesకి పడుకుని పోయిందనమాట మార్నింగ్ నుంచి. అందుకనే తను పడుకోబెట్టలేదు. సో అందుకే మా జర్నీ కొంచెం బాగా జరిగింది. అండ్ యాజ్ యూజువల్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేసామో వెళ్ళేటప్పుడు కూడా సేమ్. వెళ్ళేదారిలో అంతా ఇలా హెవీ రెయిన్ఫాల్, అసలు దారి కనిపించక సంహో ఎర్లీగా బయలుదేరడం మంచిదైంది. బాగానే వచ్చేసాము. అండ్ దక్షిత్ని ఎలా మేనేజ్ చేస్తారని అడిగారు. దక్షిత్ సెల్ఫ్ ఎంగేజ్ అవుతాడండి, కార్స్ చూస్తూ రైమ్స్ పాడుకుంటూ, లేదంటే నేను రైమ్స్ పాడడం. సో అలా మంచిగానే ఎంగేజ్ అవుతాడు. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే కుక్కర్ అది పెట్టేస్తున్నాను మా కాఫీ పెట్టుకొని. ఎందుకంటే తొందరగా పడుకుంటారులే పిల్లలు. నెక్స్ట్ డే అక్షరాభ్యాసం అనుకున్నాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అది చేయలేకపోయాము. దక్షిత్కి హెల్త్ బాగాలేదనమాట. నెక్స్ట్ డేకి ఫీవర్ అలా వచ్చేసింది. అండ్ మా హస్బెండ్ లగేజ్ అంతా పైన పెట్టేసి నాకు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ నాకు ఈ స్నేక్ ప్లాంట్ ఇచ్చిందనమాట వచ్చేటప్పుడు. నాకు మొక్కలంటే ఇష్టం కదా. సో నాకు స్నేక్ ప్లాంట్ లేదు ఇంట్లో, తనకి తెలుసు. సో తీసి పాట్లో పెట్టి ఉంచిందనమాట నా కోసం. ఎవరైనా ప్లాంట్స్ ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. అండ్ మా హస్బెండ్ కూడా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. 2 days అయిపోయింది ఐస్ క్రీమ్ తిని. మొన్న బయటికి వెళ్ళాం కానీ దొరకలేదనమాట. అందుకని బ్యాగ్స్ పెట్టేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. నేను కాఫీకి పాలు పెడితే ఇంకా అలా పిల్లలకి రైస్ అది పెట్టేసి ఇక్కడ ఇద్దరు ఎంగేజ్ అవుతున్నారు.
అన్నారు. చెప్పాను కదా గోల్డ్ రింగ్ పైకి వచ్చాక నేను బ్యాంగిల్స్ అన్నీ తీసినా అనమాట. దానికి తీస్తుంటే చేతికి రింగ్ అనిపించలేదు. ఓకే పడిపోయిందేమోలే అని ఇంట్లో ఎతికాము, వెళ్ళి కార్లో ఎతికాము, కార్ సీట్లో ఎతికాము, ఎక్కడ ఎతికినా కనిపించలేదు. అంటే వచ్చే ముందే పెట్టింది. సో తనకి ఫోన్ చేసి అడిగితే లేదు అని అంది. కింద చూడమని చెప్పాం, దొరకలేదని చెప్పింది. ఇంకా నాకు మా హస్బెండ్కి టెన్షన్ స్టార్ట్. మేము ఇంటికి రీచ్ అయ్యే ఒక 10 minutes ముందు నిద్ర లేచిందనమాట. బిస్కెట్ ఇచ్చాము. సో అలా తింటూ ఏమన్నా మింగేసిందా, ఇంకా లేనిపోని డౌట్లు, అసలు ఫుల్ టెన్షన్ పడిపోయాం వచ్చాక. ఇంకా తను మొత్తం ఇల్లంతా వెతుకో ఒకసారి, ఇక్కడ దొరకలేదు, ఎన్నిసార్లు వెతికినా అంటే తను వెతికి దొరికిందని చెప్పాక అప్పుడు టెన్షన్ ఫ్రీ అయ్యాము. లేదంటే ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలాగ రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వలేదు. బేసిక్గా మా హస్బెండ్కి అందుకే ఇష్టం ఉండదు పిల్లలిద్దరికి నీ ఉంగరాలు ఇలాంటివి పెట్టను. తనకి అదే భయం అనమాట, పిల్లలు మింగేస్తారేమో అని. అందుకనే అసలు పెట్టినా నేను చూసి ఏదైనా అకేషన్కి ఒక 15-half-an-hour ఉంచి తీసేయడమే అనమాట. అలా రింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అదే టెన్షన్తో తను దొరికింది అన్నాక అప్పుడు ఇద్దరం ఫ్రీ అయ్యామన్నమాట. అండ్ ఇంకా అలా రిలాక్స్ అయిపోయాము. నిద్ర ఒకటి లేక నీరసాలు, వీళ్ళు పడుకుంటే కానీ పడుకోలేము. అండ్ అషిత ఫుల్ యాక్టివ్ అయిపోయింది, నిద్ర లేచింది కదా, చక్కగా పడుకుంది. నిజంగానే తను పడుకోకపోతే మా ట్రావెల్ వేరే లెవెల్లో ఉండేది. ఇంకిద్దరు ఫుల్గా ఆడుకొని ఇంక నెక్స్ట్ డేకి ఫీవర్ వచ్చేసింది అనమాట దక్షిత్కి అయితే పొద్దున్నకి. ఇంకా అందుకే మార్నింగ్ ముహూర్తం ఉన్న చేసుకోలేకపోయాము. అష్మా క్లాప్ 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 క్లాప్. అష్మా సూపర్, క్లాప్ క్లాప్, సూపర్, క్లాప్ క్లాప్ క్లాప్, కోకోనట్ క్లాప్ క్లాప్, సూపర్ అష్మా. కోకోనట్. అష్మా క్లాప్, అష్మా దక్షిత్ నీ పేరేంటి నాన్న? వాట్ ఇస్ యువర్ నేమ్? క్లాప్ క్లాప్ క్లాప్, క్లాప్ క్లాప్ క్లాప్. బంగారు తల్లి. Ashma, clap, clap, clap. That's all for today's video. Hope you all enjoyed and see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.